దళితులకే అని చెప్పేసి వీళ్ళందరూ ఈ అంబేద్కర్ని మారిగా హింసిస్తా ఉన్నారు. దళితులు కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ మహానుభావుడు. అట్లా మహానుభావుని మారిగా చేస్తా ఉంటే ఇంకా రాబోయే కాలంలో మన ఎస్సీలని ఇంటికి వచ్చి నరికేసి వెళ్ళిపోతారు చుండూరు మాదిరిగా. కాబట్టి ఇక మీద నుంచి కూడా మనము మేలుకొని ఈ విగ్రహాన్ని ఏదో పూత పని చేసేసి ఏదో పెయింట్ కొట్టాలని ఆలోచిస్తా ఉన్నారంట. అదంతా కాదు. కలెక్టర్ వచ్చేంత వరకు మనం అందరూ ధర్నాలు కూర్చొని కలెక్టర్ ఏ వాగ్దానం చేస్తాడో దాని అందరూ కూడా స్పష్టంగా మనం వినుకొని అందరూ అంగీకరించి ఇక మీదటి నుంచైనా దళితులు అనేది మనం నిరూపించుకోవాలని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఇంకొకటి ఏమంటే అప్పుడు కాలంలో కాంగ్రెస్ అంటే ఈ దళితులు పోతే కాంగ్రెస్ వాడు ఇంకా మన జోలికి రాడవాడు, మనకు ఓటేయడు అన్నట్టుగా ఆ రోజుల్లో ఉండింది. అదే మాదిరిగా ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ దళిత వాడికి పోతే అంబేద్కర్ వాడు మనల్ని మత్తించిన వాడు అన్నట్టుగా కూడా మాట్లాడండి నేను విన్నవించుకుంటున్నాను. మన దళితులందరికీ ఈ రోజు నుంచి రక్తంలో ఎట్లా పారాలా అట్లా స్పీడు 95 పారాలా. ఆ మారిగా ఉండి ఇది దళితులకు మాత్రమే అవమానించినారు. ఎవరిని? అంబేద్కర్ సార్ని. దళితులు కాదు. ఆ రోజు 1000 ఎకరాలు ఉండేవాడికి ఓటెక్కు, ఏమే బిఏ చదివినవాడికి ఓటెక్కు, ఏమే ఇంటి పన్ను కట్టేవాడికి ఓటెక్కు అన్నారు. ఆ ఓటెక్కునంతా మన అంబేద్కర్ అదంతా నిర్ధారించి ఎస్సీ అయితే ఏమి, బీసీ ఏమి, మైనార్టీ అయితే ఏమి 18 ఏళ్లు ఆడ మగ తేడా లేకుండా 18 ఏళ్ళు నిండున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓటెక్కు కల్పించాలా అని చెప్పేసి చెప్పిన తర్వాత మామ రా అన్నాడు. అంతకుముందు పోరా కొడక అట్టా ఉన్నాడు. కాబట్టి దీన్నంతా మనసులో పెట్టుకుని ఇంకా రాబోయే కాలంలో మనం ఇవాళకు మనకు 65 అయిపోయింది, నాకు 62. మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలని మనం చాకచక్యంగా పనిచేసి ఈ కత్తులన్నీ మన పిల్లలకి అప్పగిచ్చేసి ఈ కత్తితో ఎవరు వచ్చినా నరుకో అని 2 పక్కల పదును పెట్టి వాళ్ళ చేతికి అప్పగిస్తారని మనం దళితులందరూ కూడా నమస్కారం చేసి ఈ మాది నల్లమగనపల్లి నాగేశ్వరరావు, ఉంగరాల నాగేశ్వరరావు నా పేరు పెట్టుండేది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎస్ఆర్పురం మండలం దేవలంపేటలో మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి గౌరవ అవమానం జరిగింది. ఆయన అందరి పక్షపాతి, ఆయన పైన చేయి చూపించేదే ఎవరికి తల వంచకుండా అందరూ హుందాగా తలెత్తుకుని దళితులు గాని ఇంకా మిగతా అన్ని కులాలు గాని తలెత్తుకుని జీవించాలని చెప్పేసి చెప్పినారు. బాబు గారు మీరు ఇంతకు ముందు కూడా చెప్పినారు ఎస్సీలంటే మీకు చిన్న చూపు, ఎందుకంటే మీరు ఎస్సీలుగా పుడతారని చెప్పినారు. మీరు చేసేది ఘోరాతి గౌరవం. మీకు 124 సీట్లు వచ్చింది, 94 స్ట్రైక్ రేట్ అన్నారు. స్ట్రైక్ రేట్ అంటే మీరు అంబేద్కర్ విగ్రహాలు కూల్చేయడానికి మీకు స్ట్రైక్ రేట్ ఇచ్చింది. మీరు మదనపల్లిలో చిన్న ఫైల్స్ కారిపోతే డీజీపీని పంపించినారు. మరి ఇక్కడ ఘోరంగా ప్రపంచ నేత అంబేద్కర్ గారికి ఇంత అవమానం జరిగింది. చంద్రబాబు గారు, డీజీపీ గారు ఇమ్మీడియట్ గా ఈ రోజే మీరు ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా సందర్శించి అంబేద్కర్ కి జరిగిన అవమానాన్ని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను. జీడీ కాన్స్టిట్యున్సీ వెదురుగుప్ప మండలం దేవళంపేట బొమ్మాయిపల్లి గ్రామం ఉన్నది. నా పేరు ఎం పురుషోత్తం, ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ స్టేట్ డైరెక్టర్. ఈ మా దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ కి ప్రపంచానికి ప్రతి ఒక్కరికి విలువలు నేర్పిన బ్రతుకు నేర్పిన అంబేద్కర్ గారిని ఇంత ఘోరాతి ఘోరంగా అవమానపరిచినారు. ఆ రాజ్యాంగాన్ని కాల్చినటువంటి శిక్ష వాళ్ళకి వేయాలని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టకూడదని కోరుకుంటూ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.